అసలు ఇరుముడి అంటే ఏంటి? అయ్యప్ప దీక్ష చేపట్టి శబరిమల బయలుదేరే స్వాములు ఇరుముడితో ప్రయాణం ప్రారంభిస్తారు. ఈ ఇరుముడిని తలపై పెట్టుకొని 18 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేస్తారు. ఇరుముడి అంటే 2 ముడులు కలిపి ఉన్నదని అర్థం. ఇందులో 2 ముడులు భక్తి శ్రద్ధలకు ప్రతీక. ఇరుముడిని కట్టే తాడు ప్రణవం అని పిలుస్తారు. భక్తి శ్రద్ధలను సాధనతో పెంచుకుంటే స్వామి అనుగ్రహం పొందగలమనే సంకేతం అందులో ఉంటుంది. ఇరుముడి 2 భాగాలు కలిగి ఉంటుంది. మొదటి భాగంలో స్వామివారికి సమర్పించే పూజా సామాగ్రిని ఉంచుతారు. రెండో భాగంలో నీళ్లు తీసేసిన కొబ్బరికాయలో ఆవు నెయ్యి నింపి ఉంచుతారు. ఈ 2 భాగాలు జీవాత్మ మరియు పరమాత్మల అనుసంధానానికి సూచనగా ఉంటాయి. ఆ నెయ్యిని స్వామివారికి అభిషేకం చేయడానికి ఉపయోగిస్తారు. ఇరుముడిని తలపై పెట్టుకుని 18 మెట్లు ఎక్కుతూ స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం శబరిమల యాత్రలో ముఖ్యమైన భాగం. దర్శనం పూర్తయ్యాక అయ్యప్ప స్వామి దీక్షను విరమిస్తారు.